రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా కమలాపురం టీడీపీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ శర్మపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. దీంతో పెద్ద చెప్పలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గత కొంతకాలం నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న సాయినాథ శర్మ గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న ఆయన అనుచరులతో పార్టీని వీడే అంశంపై చర్చించారు. అయితే ఆత్మీయ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. సాయినాథ శర్మ అనుచరులను పుత్త అనుచరులు తీసుకెళ్లి పెద్దచెప్పలి గ్రామానికి వెళ్లి తన అనుచరులను సాయినాథ్ శర్మ పరామర్శించారు. అనంతరం రామపురం గ్రామానికి వెళ్తుండగా ఆయనపై పుత్త అనుచరులు దాడి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పార్టీ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ సంజన, కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రతన అభ్యర్థి సాయినాథ్ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల్లో దాడికి పాల్పడ్డారు. అయితే గత కొంతకాలంగా నరసింహారెడ్డి డాక్టర్ సాయినాథ్ శర్మ మధ్య రాజకీయ విభేదాలు నెలకొన్న ఇరువురు నేతలలో ఉదయం పార్టీ నుండి కూడా రెండు వర్గాలుగా కార్యకర్తల్లో తిరిగి రావడమే కాదు, కమలాపురంలో ఎలాగైనా ఈసారి తాను పోటీలు నిలపాలనేది సాయినాథ్ శర్మ భావించడం, అందుకు అనుగుణంగానే గత కొద్ది రోజుల జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక తిరిగి కావడం కూడా తనకు కమలాపురం నియోజకవర్గ సీట్ను కేటాయించాలని కోరడం కూడా ఇక్కడి నుంచి మరోసారి పుత్తా నరసింహారెడ్డి చూపించడం పరిలో ఉండడంతో సాయినాథ్ శర్మ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సంసిద్ధమైనదన్న సమాచారం అందుకున్నటువంటి పుత్తా గర్భిణీలో సాయినాథ్ శర్మపై దాడికి బలపడ్డారు. అయితే అతని అనుచరులకు గాయాలు కావడంలో కడప నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స నిర్వహిస్తున్నారు. పూర్తిగా కూడా కమలాపురం నియోజకవర్గంలో అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నటువంటి విధానం అయితే కమలాపురం నియోజకవర్గంలో చేస్తుంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.